ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. త్వరగా కొన్ని సంగతులను చూద్దాం. మనం చూసాం, గడప యొద్ద అనుదినము ఉండి ఉపదేశమును పొందుకొని దాని ప్రకారం జీవితంలో అవలంబిస్తూ వాక్యంను అవలంబిస్తూ ఉన్నవారు ధన్యులు అని, వారు జీవంను కనుగొంటారు అని దేవుని కనుక అప్పటి వరకు ఉండి కూడా కనుగొనలేకపోతే వారికి నాశనమే అని, ఇక మరణమే అని మనం నేర్చుకున్నాం కదా. ఇదిగో ఆ మరణం మరి ఒకటి కాదు. ఆ మరణం ఏంటి అంటే బబులోనికి రాబోతున్న తెగులు. చెప్పండి, మరణం బబులోనికి రాబోతున్న తెగులు అని. మరణం బబులోనికి రాబోతున్న తెగులు. మనం అనుకుంటున్నట్టుగా ఏదో సింపుల్ గా ఒక నిద్ర కాదండి. ఇది భయంకరమైన నరకం. ఇది అగ్ని గంధకములతో మండే భయంకరమైన గుండంలో ఉండే ఒక నరకం. ఇదిగో మనకి జీవితంలో ఇలా అనిపించవచ్చు, ప్రతి మాటకు కూడా చస్తే చచ్చిపోతాను ఏముంది అని చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ప్రతి దానికి కూడా, ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి చేస్తే బాగుండు, లేకపోతే ప్రతి మాటకి ఇలా అనిపించవచ్చు, బ్రతికున్న దానికంటే ఇక్కడ ఉండే దానికంటే నరకం మేలు. ఇట్లాంటి మాటలు చాలా కామన్ గా మనం వింటూ ఉంటాం. కానీ అంత సింపుల్ కాదు ఆ నరకం. అంత సింపుల్ పనిష్మెంట్ అయ్యింటే ఇంత అపవాదికి, దయ్యములకు, అన్నిటికీ కూడా దేవుడు నరకాన్ని సిద్ధపరిచి ఉండేవారు కాదు. అంటే వాటికి కూడా పనిష్మెంట్ గా ఉండేదే ఆ నరకం. ఇంకొక మాట చెప్పనా, యేసయ్య అద్దరికి చేరినప్పుడు ఎదురుపడిన దయ్యములు కూడా అడుగుతున్నవేంటి? మమ్మల్ని అప్పుడే నశింప చేయడానికి అప్పుడే వచ్చేసావా? పాతాళానికి మమ్మల్ని అప్పుడే పంపించేస్తావా? ఇదిగో మమ్మల్ని ఆ పాతాళంలోకి పంపకు, కావాలంటే ఆ పందుల్లోకి పంపించు అని అడుగుతున్నాయి. అంటే దయ్యములు కూడా భయపడుతున్నాయి, అవి వెళ్ళబోతున్న స్థలం ఎలాంటిదో అని తెలుసు గనక. ఎటొచ్చి మనిషికి గ్రహింపు లేదండి. ఏదేమైనా సరే అటువంటి తెగులు, మరణం ఈ బబులోనుకు ప్రాప్తించబోతుంది. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు జరగవలసి ఉన్నాయి. వాటినే మనం చూస్తున్నాం. ఈ పైకి వచ్చిన ఈ మృగమట ఏం చేస్తుంది అనే సంగతిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. త్వరగా చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు. డంబపు మాటలను, దేవదూషలను పలుకు ఒక నూరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుట, చదువురా 6వ వచనం కూడా చదువు. కనుక దేవుణ్ణి దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. చాలు. ఇక చూడండి, ఈ మృగంతో అసలు యుద్ధం ఎవరు చేయగలరు అని భూజనులందరూ కూడా అంటున్న మాటలు మనం నిన్న చూసాం. అయితే ఇది ఎలా కదులుతుంది అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. దీని అధికారం ఏ స్థాయిలో ఉండబోతుంది, దీని అధికారం, దీని వ్యవహారం ఏ స్థాయిలో ఉండబోతుంది అంటే డంబపు మాటలు అంటే ప్రగల్భాలు లేనివి కూడా, గొప్పలు అన్నమాట.
మామూలుగానే గొప్పలంటే చాలా చాలా డంబంగా ఉంటాయి. ఇక గొప్ప గొప్పలు అంటే మరీ ఎక్కువ కదా, అంత డంబంగా దాని మాటలు ఉంటాయి. చూడండి, జీవపు డంబం అని మనం చదువుతాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకంలో ఉంటాయి అని మనం నేర్చుకున్నాం కదా. దీనిని మించిన స్థాయిలో ఉంటాయి దీని డంబపు మాట. ఇంకా దేవదూషణలను పలుకు నోరు దానికి ఇవ్వబడిందట. దేవుణ్ణి దూషిస్తూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ, వాక్యమును దూషిస్తూ, అలా ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఎక్కువ స్థాయిలో, ఇంకా చెప్పాలంటే పూర్ణ స్థాయిలో అంటే కరెక్ట్ అండి, పూర్ణ స్థాయిలో. పూర్ణ అన్న దాంట్లో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సూర్య కిరణాలు పడుతున్నప్పుడు ఫస్ట్ ఎలా పడతాయి? కొంచెం అలా లేతగా కిరణాలు పడుతున్నట్టుగా అలా కనిపిస్తుంది కదా. ప్రస్తుతం ఉన్న భూమి మీద పరిస్థితులు అలా లేతగా ఉన్నాయి. కానీ మిట మధ్యాహ్నం సూర్యుని యొక్క వెలుగు కానీ, వేడి కానీ, తేజస్సు కానీ ఎలా ఉంటది? పూర్ణ స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఉంటాయి కదా. ఇప్పుడు అడగని, ఈ అంత్యకాలంలో ఇప్పుడు మనం చూస్తున్న దేవదూషణ కానీ ఏదైనా సరే అలా లేతగా పడుతున్న సూర్యకిరణాలు ఎంత లైట్ గా ఉంటాయి అటువంటివి. ఈ అధికారం ఇది పొందిన తర్వాత అది చేయబోతున్న దూషణ కానీ, అది చేయబోతున్న కార్యాలు కానీ అలా పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి. చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇది కూడా అలాగే ఉండబోతుంది. ఇంతకీ ఆ డంబపు మాటలు కానీ, ఆ దేవదూషణ మాటలు కానీ ఎందుకు అంటే, ఆ మాటలతో ప్రజలు ప్రభావితం అవుతారు కనుక. భూజనులందరినీ ప్రభావితం చేసే ఒక నోరు దానికి ఇయ్యబడుతుంది. దేవదూషణ చేస్తుండగా ఎవరు ఎదిరింపలేని ఒక నోరు దానికి ఇయ్యబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ వాక్యములు చదువుకున్న మనం గుర్తుపట్టాలి. మేబీ అనుకోవచ్చు, ఈ వచ్చే సమయానికి మనం భూమి మీద ఉండం కదా అని. మన నెక్స్ట్ తరాలు ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు ఏం నేర్పిస్తాం మన నెక్స్ట్ తరాలకి? మనకే తెలియకపోతే మనం ఏం నేర్పిస్తాం? అరుగుల మీద కూడా కూర్చొని తరతరముల వరకు, తరానికి కూడా, నెక్స్ట్ తరానికి కూడా ముందున్న మహిమ కార్యాలను, ముందు జరగబోతున్న కార్యాలను ముచ్చటించమని కదా ప్రభు ఆజ్ఞ ఇచ్చారు. అలా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ తరాలకి ఈ విషయాలు తెలియాలి. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని పొందుపరిచారు. అయితే 42 నెలలు ఈ కార్యము చేయడానికి అధికారం దానికి ఇవ్వబడిందట. అధికారం లేనప్పుడే అది చొరబడిన సంగతి మనం చూసాం కదా. అధికారం పొందిన తర్వాత ఇక ఆగుతాడా? చూడండి, అధికారం పొందిన స్థితి, అధికారం పొందని స్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలి. అదేంటంటే యోబు విషయం ఆలోచించండి. అధికారం పొందనప్పుడే లేకపోతే యెహోవా దేవుడు అడుగుతున్నారు అపవాదిని, యోబు సంగతి ఆలోచించావా అంటే
అప్పుడు వాడు చెప్తున్న సమాధానం, ఏ ఊరికనే నీతిమంతుడిగా ఉన్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు, నువ్వు అంత ఆస్తిపరుడిగా చేసి దానంతటికి కంచెను ఉంచావు అని మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, తను టచ్ చేయకపోతే కంచె ఉందని ఎలా తెలిసింది? అధికారం లేనప్పుడే యోబుకున్న కష్టం చూసిన అపవాది కదా. ఇక అధికారం పొందిన తర్వాత ఒక్క రోజులో అన్నిటినీ నాశనం చేయలేదా? అలా ఇప్పుడు ఆలోచించండి, 42 నెలలు, అక్షరాల 42 నెలలు, అర్థం 3.5 సంవత్సరాలు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి, గమనించండి. యేసయ్య భూమి మీద పరిచర్య చేసిన కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. అటువంటి 3.5 సంవత్సరాలే ఇప్పుడు అపవాదికి ఇయ్యబడబోతుంది. ఆ 42 నెలలు కూడా దాని దుష్టత్వం తారాస్థాయికి ఉన్న దుష్టత్వాన్ని చూపించబోతుంది, అధికారం ఇవ్వబడబోతుంది. అండ్ ఆ సమయం జరుగుతున్న కార్యం కూడా మనం చూడాలి. దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, ఇంకా చూడండి, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరచును. ఇప్పటి వరకు మనం చూస్తున్న అబద్ధాలు కానీ దూషణలు కానీ చాలా తక్కువ, జస్ట్ అలా ఒక రే అంతే అన్నమాట. ఒక సూర్యకిరణం అలా పడితే ఎలా ఉంటుందో అంతే ఉందండి. ఇది నోరు తెరవబోతుంది, పరలోక నివాసులను కూడా దూషించడానికి వెనుకాడదు. మనం ఒక మాట చదువుకున్నాం, గుర్తుందా? రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతున్న అపవాది అన్నప్పుడు, మన సహోదరులు అని చెప్తున్న వారు పరలోక నివాసులు అని నేర్చుకున్నామే. అలా పరలోకంలో దానికి శత్రువులు ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధులకు సపోర్ట్ చేస్తున్న, పరిశుద్ధతలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అపవిత్రతకు శత్రువే కదా. గుర్తుపట్టాలి, దానికి అధికారం ఇవ్వబడిందని గుర్తుపట్టాలి, దాని సమయం కూడా కొంచెమేనని. ఇక ఈ 42 నెలలు అధికారంతోనే అది కార్యములన్నీ చేయబోతుంది. ఏమేం చేయబోతుంది? ఆయన నామమును దూషించబోతుందండి. ఈ అధికారం కలిగిన ఈ సముద్రంలో నుంచి బయటికి వచ్చిన మృగం. ఎందుకు తెలుసా? అపవాది తన అధికారం, సింహాసనం అన్నిటినీ ఇచ్చాడు కనుక. ఇవన్నీ ఒక్కటైపోతున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, అందరికి వినిపిస్తుందా? వినిపిస్తే నాకు వినిపిస్తుందా చెప్పండి. నాకు ఏడవ వచనం చూడండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ఇది ముఖ్యమైన పాయింట్. పరిశుద్ధులతో అది యుద్ధం చేసి వారి మీద జయం పొందడానికి అపవాదికి దేవుడు అధికారం ఇచ్చారట. ఎంతకాలం? 3.5 సంవత్సరములు. ఇప్పుడు ఆలోచించండి, అధికారం లేనప్పుడు వాడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ
అధికారం పొందిన తర్వాత ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటే, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసంను కాపాడుకుంటున్నావా? ఈ విషయాలను ఇక మనం రేపటి దినాన్ని చూద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా, పరిశుద్ధతలో ఎదగడం మాత్రమే కాదు, ఆ పరీక్ష కాలంలో కూడా గెలవాలి, జయించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిదీ కూడా ఒక శాంపుల్ మాత్రమేనని, పూర్తి స్థాయిలో మన నెక్స్ట్ తరాలు లేదా మన కాలంలోనే కావచ్చు, ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, మన పరిశుద్ధత పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు మనం నిలబడాలి అని ప్రార్థన చేసుకుందామా? ఊరికనే ప్రభు ఏది మాట రాయించలేదు కదా, ప్రతి మాట మన గురించే కదా, మన క్షేమాభివృద్ధి కొరకే కదా. మరి జాగ్రత్తగా మన ఘటనలను కాపాడుకుందామా? అటువంటి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.